6 టీవీ నేను సోనియా. ఇక డీటెయిల్స్ చూస్తే సినీ డైరెక్టర్ కోసం పోలీసుల గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే 2 సార్లు విచారణకు డుమ్మా కొట్టిన సోషల్ మీడియాలో రెచ్చిపోయే డైరెక్టర్ ఆర్జీవీ విచారణకు రావడానికి భయపడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆర్జీవీ హైదరాబాద్లోనే ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇవాళ సాయంత్రంలోపు ఆర్జీవీని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సినీ డైరెక్టర్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే 2 సార్లు విచారణకు డుమ్మా కొట్టిన సోషల్ మీడియాలో రెచ్చిపోయే డైరెక్టర్ ఆర్జీవీ విచారణకు రావడానికి భయపడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆర్జీవీ హైదరాబాద్లోనే ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇవాళ సాయంత్రం లోపు ఆర్జీవీని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సినీ డైరెక్టర్ కోసం పోలీసుల గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? పోలీసుల విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టి తప్పించుకొని తిరుగుతున్నటువంటి సినీ డైరెక్టర్ ఏదైతే రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే నిన్న హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి వచ్చినటువంటి ఏపీ పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంట్లో లేదంటూ కూడా సిప్పులు చెప్పడంతో కూడా ఇంటి దగ్గరే పడిగప్పులు కాశారు పోలీసులు. ఆయన వచ్చే వరకు ఉంటామని 2 ఎస్ఐలతో పాటు 4 కానిస్టేబుల్ రామ్ గోపాల్ వర్మ కోసం వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా రామ్ గోపాల్ వర్మ కోయంబత్తూరులో వివాహ వేడుకలకు వెళ్ళినట్టు కూడా ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసిన పరిస్థితి, ఏదైతే ఫోటోస్ ఇమేజెస్. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం హైదరాబాద్ లోనే ఒక సినీ హీరో ఇంట్లో, ప్రముఖ సినీ హీరో ఇంట్లో తలదాచుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆయనకు సంబంధించిన లొకేషన్ మాత్రం హైదరాబాద్ లో చూపిస్తుంది. ఆయన మాత్రం ఏదైతే కోయంబత్తూరులో ఉన్నట్టు కూడా పోస్టు పెడుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు హైదరాబాద్ లో ఉన్నట్టు కూడా సమాచారం అందుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో రామ్ గోపాల్ వర్మని ఈ రోజు సాయంత్రం వరకు అయితే పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకోవైపు రామ్ గోపాల్ వర్మ నిన్న ఏపీ హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే తాను ఏదైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించి నన్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి తనకు ముందస్తుగా ఏదైతే బెయిల్ ఇవ్వాలని కూడా రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన పరిస్థితి. ఈ రోజు ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే విచారణకు రానుంది. మరి ఏపీ హైకోర్టు ఏ విధంగా రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పై పిటిషన్ పై కూడా నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం, తీర్పు వెల్లడించిన మాత్రం తెలియాల్సి ఉంది. కానీ ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మకి సంబంధించి మాత్రం పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే అంతకుముందే అంటే ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు, అదేవిధంగా అంటే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి లోకేష్ ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నేపథ్యంలో కూడా ఆ అంశానికి సంబంధించి ఏదైతే టీడీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామ్ గోపాల్ వర్మపై వివిధ పోలీస్ స్టేషన్లో 3 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన పరిస్థితి. ఈ క్రమంలో కూడా రామ్ గోపాల్ వర్మకు సంబంధించి విచారణకు హాజరు కావాలని గతంలో కూడా నోటీసులు జారీ చేసినా కూడా మొదటిసారి విచారణ డుమ్మా కొట్టాడు. రెండోసారి వారం టైం కావాలన్నాడు. కానీ వారంలో రాకపోయేసరికి పోలీసులు అతని ఇంటి వద్దకు హైదరాబాద్ వచ్చారు. కానీ ఇంట్లో లేకుండా తప్పించుకో తిరుగుతున్నాడు ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మకు సంబంధించి పోలీసులు అయితే పట్టుకొని తీరుతారని కూడా తెలుస్తుంది. ఆయన అడ్రస్ మాత్రం సీరియస్ గా ట్రై చేస్తున్నారు. సోని, శ్రీనివాస్, అసలు ఎందుకు డుమ్మా కొట్టినట్లు ఆర్జీవీ? అసలు ప్రధానంగా దీనికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ అప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, లోకేష్ గా ఫోటోలు మార్పింగ్ చేసి తన డీపీ అంటే సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయడంతో పాటు తమ హక్కులకు అంటే సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారం చేశారంటూ కూడా సీరియస్ గా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఆ పరిధిలో కూడా రామ్ గోపాల్ వర్మ నుండి పోస్టులు వచ్చినాయి కాబట్టి
ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మను విచారించాలని కూడా భావిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో తాను ప్రధానంగా థర్డ్ డిగ్రీ తనపై ప్రయోగించే అవకాశం ఉందని కూడా రామ్ గోపాల్ వర్మ భావించారు. ఎందుకంటే గతంలో ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై కూడా పలుమార్లు కూడా ఈ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టిన పరిస్థితి, తీవ్రంగా విమర్శల దుమారం లేపిన పరిస్థితి రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు. ఈ క్రమంలో కూడా సీరియస్ గా పోలీసులు తీసుకొని విచారించాలని భావిస్తున్న క్రమంలో కూడా రామ్ గోపాల్ వర్మ భయపడి తప్పించుకొని తిరుగుతున్నాను కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే ఈ రోజు విచారణకు రానుంది. ఈ క్రమంలో కూడా మరి పోలీసులు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం విచారణ తీర్పు కోసం వెయిట్ చేస్తారా, లేకపోతే రామ్ గోపాల్ వర్మని ఖచ్చితంగా పట్టుకుని తీరుతారని మాత్రం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో రాసుకున్నట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో కూడా హైదరాబాద్ లో ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ ప్రయత్నించి పట్టుకునే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.